దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు మాకు అత్యంత ప్రియులు దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు మీ కుటుంబాల్లో దేవుని వాక్యాన్ని తీసుకుని రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని నిమిత్తం దేవుణ్ణి ఎంతగానో స్తుతింపబద్దునై ఉన్నాను. మీరు కూడా దేవుని వాక్యాన్ని వింటున్నారు కదూ. నిజంగా ఈ వర్తమానాల చేత మీరు మీ కుటుంబాలు దీవించబడినట్లయితే కమెంట్ బాక్స్లో మీరు కామెంట్స్ రూపంలో మీరు వ్యక్తపరచండి. తద్వారా మీ కొరకు మీ కుటుంబాల కొరకు నిత్యము మేము ప్రార్థన చేసేవారంగా మేము ఉంటాం. అపోస్తులైన పౌలు గారు తిమోతికి అద్భుతమైన విషయాలు రాసి ఉన్నారు. 2 పత్రికలు రాశారు తిమోతిని సేవకు పంపించినప్పుడు అప్పటి వరకు దైవజనుడైన తిమోతి అపోస్తులైన పౌలు గారి దగ్గర సేవా అనుభవాలు చాలా విషయాలు నేర్చుకొని ఉన్నాడు. సేవకు వెళ్తున్నప్పుడు అంటే తిమోతి ఎలా సేవ చేయాలి, సంఘాన్ని ఎలా కట్టాలి, సంఘాన్ని ఎలా దైవికమైన క్రమంలో పెంచాలి, కొన్నిసార్లు సంఘంలో క్రమం తప్పుతున్నప్పుడు ఎటువంటి బోధ చేత సంఘాన్ని మరలా దారిలోకి తీసుకుని రావాలి, ఈ విషయాలన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన సంగతులు అపోస్తులైన పౌలు తిమోతికి రాసుకుంటూ వచ్చి ఉన్నాడు. నా మట్టుకు నేనైతే తిమోతి పత్రికను వారానికి 2 సార్లు 2 పత్రికలు కూడా చదువుతూ ఉంటాను. మరి మీరు కూడా తిమోతి పత్రికను చదవండి. దేవునిలో ఎలా ఎదగాలి, ఎటువంటి వాక్యాన్ని మనం వినాలి, అంచె దినాల్లో మన జీవితాలను కట్టే బోధలు ఏంటి, ఇలాంటి ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈ తిమోతి పత్రికలో మనకు లభిస్తూ ఉంటాయి. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మీకు చదివి వివరిస్తాను. చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఆ 3వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనము గమనిస్తూ ఉంటాం. ఆ విషయాలు నేను మీకు ఈరోజు వివరించే ప్రయత్నం చేస్తాను. 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అపోస్తులైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతి, అంత్యకాలము ఒకటి రాబోతుంది. అంత్యకాలం అంటే అర్థమేంటి? ఈ భూమి అంతమైపోయే కాలం, భూమి కనుమరుగైపోయే కాలం, చివరి రోజులు, నా రాకడ దినాలు అని అపోస్తులైన పౌలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి తిమోతికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. నిజంగా దేవుని రాకడ అతి సమీపంగా ఉందని మన ఆయా పర్యాయాల్లో మనం వింటూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, అంత్యకాలం అంటే అంతమైపోయే కాలం, చివరి కాలం, దేవుని రాకడ సమయం. ఈ విషయాన్ని సొలొమోను భక్తుడు పాత నిబంధన కాలంలో ప్రవచించాడు. ఏమన్నాడంటే, దుర్దినములు రాకముందే. అంటే ఏంటి? దుర్దినములు అంటే ఏంటి? చెడ్డ దినాలు, శ్రమ దినాలు, శోధన దినాలు, ప్రతికూలమైన దినాలు, వీటి యందు నాకు సంతోషం లేదు అనే చెప్పు సంవత్సరములు రాకముందే అంటాడు అక్కడ. అంటే మనం చూస్తున్న ఈ సుశాల ప్రపంచం ఏదైతే ఉందో, ఈ ప్రపంచం అంతా కూడా అంతమైపోయే దినాలు అతి త్వరలోనే ఉన్నాయి. దాన్నే అంత్యకాలము అంటారు. అంత్యకాలము అంటే యుద్ధాలు జరిగే కాలం, రాజ్యాల మీదకి రాజ్యాలు లేచే కాలం, దేశాల మీదకి దేశాలు లేచే కాలం. అంత్యకాలము అంటే కరువులు, భూకంపాలు, సునామీలు ఆయా ప్రాంతాల్లో విస్తరించే కాలం. ఇప్పటికే చాలా వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. పలానా దేశం మీదకి పలానా దేశం వారు యుద్ధానికి వచ్చారు, పలానా రాజ్యం మీదకి పలానా రాజ్యం వారు యుద్ధానికి వచ్చారు, పలానా పట్టణం మీదకి పలానా పట్టణం వారు యుద్ధానికి వచ్చారు, పలానా ప్లేస్లో బాంబ్ బ్లాస్టింగ్స్ జరిగాయి, పలానా ప్లేస్లో కరువులు వచ్చేసాయి, పలానా ప్లేస్లో చెప్పండి సునామీలు వచ్చేసాయి, భూకంపం వచ్చింది అనే వార్తలు కూడా మనం రీసెంట్గా వింటూ ఉన్నాం. ఇవన్నీ దేనికి సూచన అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సువార్తల్లోనే ఈ విషయాన్ని బయలుపరిచారు. ఏమన్నారు? అంత్యకాలంలో కరువులు, భూకంపాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, దేశాల మీదకి దేశాలు, ఇవన్నీ కూడా వస్తాయి అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆ కాలంలోనే చెప్పారు.
ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? అంత్యకాలంలో జరుగుతాయి. మరి ఈ వార్తలన్నీ కూడా మనం ఈ ప్రస్తుత కాలంలో వింటున్నామంటే ఇది ఏ కాలమో తెలుసా? అంత్యకాలం. ఈ వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, ఈ అంత్యకాలంలో నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి, నిరీక్షణ కలిగి నువ్వు జీవించాలి, నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి, నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువులో ముందుకు కొనసాగే అనుభవంలో నువ్వు ఉండాలి తప్ప అంత్యకాలంలో నువ్వు వెనుదిరగడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఈ వచ్చిన భాగంలో నుంచి ప్రభు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? అంత్యదినములలో అపాయకరమైన కాలం వస్తుందట. ఏంటి అపాయకరమైన కాలము? అపాయకరమైన కాలం అంటే యాక్సిడెంట్లు జరుగుతాయి, అపాయకరమైన కాలం అంటే ఆహారం దొరకదు, అపాయకరమైన కాలం అంటే నీళ్లు సదుపాయం దొరకదు, అపాయకరమైన కాలం అంటే లోక సంబంధమైన విషయాలన్నీ కూడా మనం అనుకున్నవేవి జరగవు అనుకుంటారు. అపాయకరమైన కాలం అంటే వాటికంటే ప్రాముఖ్యంగా ఏది అపాయమో తెలుసా? భక్తి కలిగిన విశ్వాసుల మీద అపవాది దాడి చేసే కాలమే అపాయకరమైన కాలం. ఆత్మీయుల జీవితంలో ఆత్మీయతను కనుమరుగుగా చేయడమే అపాయకరమైన కాలం. భక్తి కలిగిన విశ్వాసుల్లో భక్తి లేకుండా చేయటం, ప్రార్థనా పరులలో ప్రార్థన ఆత్మను తీసివేయటం, విశ్వాసులలో విశ్వాసాన్ని కనపడకుండా అపవాది చేసే కాలమే అపాయకరమైన కాలం. అపాయకరమైన కాలం ఏంటో తెలుసా? యవనస్తులలో అపవాది లోక ఆశలు కలిగించే కాలం. దేవుని కొరకు నిలబడవలసిన యవన బిడ్డలు కూడా దేవుని కొరకు నిలబడకుండా దారి తప్పి జీవించే కాలమే అపాయకరమైన కాలం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, అపవాది క్రైస్తవ కుటుంబాలను సైతం పాడు చేస్తూ ఉన్నాడు. భక్తి కలిగిన విశ్వాసులను ఎంతవరకు పాడు చేయాలో అంతవరకు పాడు చేస్తూ ఉన్నాడు. మందిరానికి వచ్చేవారు కూడా మందిరానికి రానివ్వకుండా చేస్తున్నాడు. క్రైస్తవ కుటుంబాల్లో భయంకరమైన సమాధానం లేకుండా, శాంతి నెమ్మది లేకుండా కలవరాన్ని పెట్టేసి క్రైస్తవ కుటుంబాలను వెచ్చలవిడిగా పాడు చేస్తూ ఉన్నాడు అపవాది. మరి ఇదే కాలం అంటారు? ఇది అపాయం కాదా? క్రైస్తవునికి అపాయం కాదా ఇది? ప్రార్థించే విశ్వాసికి అపాయం కాదా ఇది? మందిరానికి వచ్చే క్రైస్తవ విశ్వాసికి ఇది అపాయం కాదంటారా? ఈరోజు ఈ వర్తమానం వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, అపాయకరమైన కాలం రాబోతుంది, చాలా జాగ్రత్త. అంచె దినాల్లో నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. అంచె దినాల్లో నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి, నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే అపవాది నీలో ఉన్న భక్తిని పోగొడతాడు, నీకు అపాయాన్ని కలిగిస్తాడు, నీ కుటుంబానికి అపాయాన్ని కలిగించే రోజు రాబోతుంది. నీ జీవితాన్ని పాడు చేసే దినాలు అతి త్వరలో రాబోతూ ఉన్నాయి. అందుకే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? చాలా జాగ్రత్తగా అపవాదిని కనిపెట్టుకుంటూ మెలకువ కలిగి నువ్వు జీవించుదువుగాక. హల్లెలూయా. గమనించండి, అపాయకరమైన దినాల్లో మనుషులు, రకరకాలైన మనుషులు అపాయకరమైన దినాల్లో ఉంటారట. ఏంటిది ఆ అపాయకరమైన దినాల్లో? ఎటువంటి వారు మనుషులు ఎలా ఉంటారు చూద్దామా? అక్కడ రాశాడు 2వ వచనం, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఇంకా ఆ విషయాలన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు. 3వ విషయంలోకి వచ్చేసరికి, ఇంచుమించు 5వ వచనంలోకి వచ్చేసరికి అక్కడ ఒక్క మాట మీరు గమనించాలి. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు, అట్టి వారికి విముఖుడవై ఉండుము. ఎవరట? ఎటువంటి వారట? ఈ వచనాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. పైకి భక్తి గలవారి వలె ఉంటారట. అంటే వేషధారణ కలిగిన క్రైస్తవులు వీళ్ళు. పైకి మాత్రమే భక్తి. ముసుగు వేసుకున్న క్రైస్తవులని ఎప్పుడన్నా విన్నారా? ముసుగు వేయబడిన క్రైస్తవులు. నేను కొన్ని వారాల క్రితం, కొన్ని మంత్స్ క్రితమే అనుకుంటాను, యూట్యూబ్లో ముసుగు వేసుకున్న క్రైస్తవుల గురించి ఒక వీడియో పెట్టాను. మీరు ఒకసారి వినండి, మీకు అర్థమవుతుంది.
ముసుగు వేసుకున్న క్రైస్తవులని ఒక షార్ట్ వీడియో నేను మీకు పెట్టాను. ముసుగులో క్రైస్తవ్యం అనే అంశం మీద చూడండి. ముసుగు వేసుకొని భక్తి చేస్తున్నారట చాలామంది. ఏం వేసుకొని భక్తి చేస్తున్నారు అంటే, ఈ భక్తి దేవుని దగ్గరకు చేరకుండా, ఈ ప్రకాశనీయమైన భక్తి జీవితం, ప్రకాశనీయమైన ముఖము దేవుడు చూడకుండా, దేవుని యొద్దకు చేరకుండా ముసుగు వేసుకుని భక్తి చేసే క్రైస్తవులు కనబడుతూ ఉన్నారు. వీరెవరో తెలుసా? పైపైన భక్తి చేసేవారు వీళ్ళు మనసులో భక్తి ఉండదు. పైపైన ప్రార్థన చేసేవాళ్ళు, వీళ్ళ మనసులో ప్రార్థన జీవితం ఉండదు. పైపైన పాటలు పాడేవారు కానీ హృదయములో నుంచి పాడలేరు వీళ్ళు. పేరుకే క్రైస్తవులు, పేరుకే విశ్వాసులు. సీనియారిటీ ఉంది అంటారు. ఏమన్నంటే నేను అంటాను, నీ సీనియారిటీ కంటే నీ సిన్సియారిటీ నా దేవునికి కావాలి. హల్లెలూయా. నువ్వు మందిరానికి రావటం 20 సంవత్సరాల నుంచి వస్తున్నావా? 30 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావా? 50 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావా? దేవుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయింది అనే దేవుడు చూడడు. నువ్వు సంవత్సరం నుంచి మందిరానికి వచ్చినా, 5 సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చినా, నీలో ఉన్న సిన్సియారిటీ నా దేవుడు చూస్తాడు. యథార్థత దేవుడు చూస్తాడు. యథార్థమైన భక్తిని దేవుడు చూస్తాడు. పై భక్తి నా దేవుని కొద్దు. ప్రియ దేవుని బిడ్డ, పై ప్రార్థన దేవుని కొద్దు. పై విశ్వాసం దేవుని కొద్దు. పై నిరీక్షణ దేవుని కొద్దు. పైన నమ్మకం దేవుని కొద్దు. నువ్వు పైకి భక్తి చేస్తున్న వాడి వలె ఉండి లోపల మాత్రం దేవుని పట్ల ఎటువంటి నిరీక్షణ లేక, భక్తి లేక, విశ్వాసం లేక నువ్వు జీవిస్తూ ఉంటే, ఇటువంటి నటన పూరితమైన భక్తి జీవితం నా దేవునికి వద్దే వద్దు. యథార్థవంతులు దేవుని ముఖదర్శనం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యథార్థవంతులు దేవుని ముఖదర్శనం చేస్తారు. యథార్థవంతులు దేవుని వైపు చూడగలుగుతారు. యథార్థవంతులు దేవునితో నడవగలుగుతారు. నా దేవునికి యథార్థవంతులు కావాలి. నీలాగా పై భక్తి చేసే విశ్వాసులు నా దేవుని కొద్దు అంటాడు. అంత్యకాలంలో ఇటువంటి పై భక్తి చేసేవారు కనబడతారు. అయితే నువ్వెలా ఉండాలో తెలుసా? అట్టి వారికి నువ్వు దూరముగా, విముఖుడవై అంటే దూరంగా ఉండాలి. ఎందుకు? అటువంటి వారితో నువ్వు స్నేహం చేస్తే ఏమేదో తెలుసా? నువ్వు కూడా పై భక్తి చేసేవాడిగా మారిపోతావు. ఎంతమంది లేరండి ఈ రోజుల్లో? ఒకప్పుడు బాగా ప్రార్థించిన వారు ఈరోజు ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి నటన పూరితమైన భక్తిలోకి వెళ్ళిపోయిన వారు ఎంతమంది లేరు ఈ రోజుల్లో? ఒకప్పుడు గంటలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసిన వారు ఈరోజు ఉపవాసాన్నే మర్చిపోయి ఎంతమంది ఉండట్లేదు. ఒకప్పుడు దేవుని సన్నిధి అనగానే ఆదివారము పెందల కడ లేచి ప్రభు సన్నిధిలో కనబడే మనుషులు ఈరోజు ఆదివారం రాగానే దేవుని మందిరము సహితము మర్చిపోయి లోక ఆచారాలు, లోక పద్ధతుల మీద పడిపోయి దేవుని నిర్లక్ష్యం చేసేవారు ఎంతమంది కనబడట్లేదు. ఒకప్పుడు ఒక పాట పాడాలంటే ఒక ఎంతూజియాసం, ఒక ప్యాషన్, మైక్ ఉన్నా మైక్ లేకపోయినా దేవుని కొరకు ఆరాధన చేస్తూ చప్పట్లతో సైతము దేవుణ్ణి మహిమపరిచేవారు కనబడ్డారు. ఇప్పుడు మైక్ ఉందా పాడతాం, మైక్ లేకపోతే పాడం. ఎంతమంది కనబడట్లేదు. ఒకప్పుడున్న మంట ఇప్పుడు చల్లారిపోయిందండి చాలామందిలో. ఒకప్పుడున్న విశ్వాసం చల్లారిపోయింది చాలామందిలో. ఒకప్పుడున్న నిరీక్షణ చల్లారిపోయింది చాలామంది జీవితంలో. ఒకప్పుడు ఆధ్యాత్మికమైన జీవితంలో శిఖరాల మీద కూర్చున్నవారు ఈరోజు ఎక్కడో లోయలో పడిపోయి వాళ్ళ జీవితాలు కొట్టుమిట్లాడిపోతూ ఉన్నాయి. ఎంతమంది మన ముందు కనబడట్లేదు. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న యవనస్తుడా, ఈ వాక్యం వింటున్న స్త్రీలైన, పురుషులైన, చిన్నలైన, పెద్దలైన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అంత్యకాలంలో మనుషులు ఎలా ఉంటారో తెలుసా? అంత్యకాలంలో పై భక్తి చేసేవారు నీ ముందుకు వస్తారు. పైన దేవుణ్ణి ఆరాధిస్తూ మేము దేవుణ్ణి ఆరాధించువారమే అని చెప్పి
త్రాగేవారు, దేవుణ్ణి ఆరాధించే వారమే, దేవుణ్ణి నమ్ముకున్న వారమే అని చెప్పి సిగరెట్లు కాల్చేవారు, మేము దేవుణ్ణి విశ్వసించిన వారమే అని చెప్పి వ్యభిచారం చేసేవారు, జారత్వం చేసేవారు, భయంకరమైన పాపిష్టి జీవితంలో జీవిస్తున్నవారు పైకి భక్తి పరులమని చెప్పుకొని ముసుగు వేసుకుని దగ్గరికి వస్తారు. జాగ్రత్త, అట్టి వారితో నువ్వు విముఖుడవే జీవించు. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు సుమి, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. నువ్వు అనుకున్నట్టు అసలే రేపు జరగదు. రేపు రాబోయే దినాలన్నీ కూడా క్రైస్తవునికి పరీక్ష దినాలే. రాబోయే రోజులన్నీ కూడా క్రైస్తవుడు నిలబడతాడా పడిపోతాడా అని నీ జీవితాన్ని ప్రతి నిమిషం కొలత చేత కొలుచుకునే దినాలే రాబోయే దినాలు బహు చెడ్డ దినాలు, రాబోయే దినాలు అతి భయంకరమైన దినాలు. ఇప్పటికే లాస్ ఏంజలీస్, కాలిఫోర్నియాలో ఏం జరిగిందో మీరు చూశారు. గొప్ప స్థాయిలో ఉన్నవారు, వారి గృహాలు, వాళ్ళ బిల్డింగులన్నీ కూడా దేవుని ఉగ్రత చేత కాల్చబడిపోయాయి. ఈ వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, రాబోయే దినాలు భక్తిహీనులు నీ ముందుకు వస్తారు, భక్తి లేని వారు నీ ముందుకు వస్తారు, నీ నిరీక్షణను పోగొట్టేవారు నీ ముందుకు వస్తారు, ఆధ్యాత్మికమైన జీవితంలో నిన్ను కదిలించేవారు నీ ముందుకు వస్తారు, నీ జీవితాన్ని పాడు చేసేవారు నీ ముందుకు వస్తారు. పై భక్తి చేస్తూ, ఒక పక్క క్రీస్తుని ఆరాధిస్తూ, ఒక పక్క లోకాన్ని ప్రేమించేవారు నీ ముందుకు వస్తారు. నువ్వు అట్టి వారితో పాలి భాగస్థుడిగా ఉండకూడదు అంతే. నువ్వు అటువంటి వారితో నువ్వు వెళ్ళావనుకో, అటువంటి వారితో కలిసిపోయావనుకో, నీవు కూడా భ్రష్టుడిగా మార్చబడతావు, నీవు కూడా దేవుని సన్నిధిలో పడిపోతావు, భ్రష్టుడిగా మార్చబడతావు. నువ్వు అలా భ్రష్టత్వంలోకి వెళ్ళకూడదనే ఈరోజు దేవుడి వర్తమానం చేత నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పాడైపోకూడదనే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరో వస్తారు నిన్ను బండెక్కించుకొని వెళ్తారు, ఎవరో వస్తారు నీకు మాయ మాటలు చెప్తారు, ఎవరో వస్తారు నీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, ఎవరో వస్తారు నీకు మేలు చేస్తామంటారు, ఎవరో వస్తారు నిన్ను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతామంటారు, ఎవరో వస్తారు ఏవేవో చెప్తారు. ఒక మాటలో చెప్పనా, అటువంటి వారి మాటలు నువ్వు విన్నావనుకో, మాటలు విని ప్రజలు నశించిపోయారట. అబద్ధ ప్రవక్తలు మాట విని ప్రజలు నశించిపోయారు. నువ్వు కూడా అటువంటి వారి మాటలు విని నశించిపోతావా? బైబిల్ చెప్తా ఉంది, దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని బైబిల్ చెప్తా ఉంది. నువ్వు ఎవరితో కలుస్తున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరితో నువ్వు ఉంటున్నావో, వారు ఎటువంటి వారో ఒక్కసారి నువ్వు పరిశీలన చేయి. వారు మంచివారా చెడ్డవారా? పై భక్తి చేసేవారా నిజమైన భక్తి పరులా? నేను అంటాను, పై భక్తి చేసేవారు నీ దగ్గరకు వస్తే, వారు ఎంత గొప్పవారైనా, నీ స్నేహితులైనా, నీ రక్త సంబంధులైనా, నీ తోటివారైనా సరే, పై భక్తి చేసేవారితో నువ్వు చేతులు కలపొద్దని దేవుని సేవకునిగా ప్రవచనాత్మకంగా నీతో నేను తెలియచేస్తూ ఉన్నాను. బిడ్లరా, ఎంతమంది రోజు మనకు కనబడట్లేదు. మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘం మీదనే నీకు చెడ్డగా చెప్పేవాళ్ళు ఉంటారు. ఏ మందిరానికి వెళ్తున్నారో ఆ మందిరం మీదనే చెడు మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఏ సేవకునితో నువ్వు చేతులు కలిపావో ఆ సేవకునితో చేతులు కలిపావని వారవలేక, తట్టుకోలేక నువ్వు ఎక్కడ దీవించబడతావని చెప్పి నీకు మాయ మాటలు చెప్పి వెనక్కి లాగే వాళ్ళు కూడా రాబోయే కాలంలో నీకు దగ్గరకు వస్తారు, నీ ముందుకు వస్తారు. నువ్వేం చేయాలి? అటువంటి వారితో నువ్వు చేతులు కలుపుతావా? అటువంటి వారితో నువ్వు మాట్లాడతావా? అటువంటి వారితో నువ్వు స్నేహం కలిగి ఉంటావా? నువ్వు స్నేహం కలిగి ఉన్నావనుకో, మందిరానికో సేవకునికో నష్టం కాదు, నువ్వు నీ కుటుంబము నష్టపోతుంది. జాగ్రత్త. నీ కుటుంబము నువ్వు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్నాడు. పై విశ్వాసులు, పై భక్తి చేసేవారు, మేము దేవుని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూనే ఒక పక్క లోకాన్ని ప్రేమించేవారు, కపట ఆలోచనతో ఉండేవారు, ద్వేషముతో జీవించేవారు, దైవ దూషణ చేసేవారు నీ ముందుకు వస్తే నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా? వారి మధ్యలో
నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్న విధముగా నువ్వు ఎలా బ్రతకాలి తెలుసా? వాళ్ళ ముందు బైబిల్ మాట్లాడుతూ ఉంటుంది కదా, బలురక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మము వలె ఎలా అయితే ప్రియురాలు జీవించిందో నీవు కూడా బలురక్కసి చెట్ల మధ్యలో, అటువంటి వారి ప్రజల మధ్యలో వల్లి పద్మము లాంటి స్వభావము ధరించుకొని నువ్వు బ్రతకగలిగితే నేను అంటాను, అటువంటి పై భక్తి గల వారు నరకానికి వెళ్తారు, నువ్వు మాత్రం పరలోకంలో దేదీప్యమానముగా నువ్వు ఉంటావు. జాగ్రత్త. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నాడు. అంత్యకాలంలో పై భక్తి చేసేవారు నీ ముందుకు వస్తారు. మేము దేవునికి ఆరాధకులం అంటారు, కానీ వారు నీ ఆత్మీయతను పోగొడతారు. అట్టి వారికి విముఖుడవై ఉండుము, విముఖుడవై ఉండుము, దూరంగా ఉండుము. ఈరోజు ఈ వర్తమానం విన్న మీ జీవితంలో ఒక నిర్ణయంలోకి మీరు రండి. రాబోయే కాలము భయంకరమైన కాలం, అంత్యకాలము, శ్రమదినము, శ్రమకాలము. ఆ దినాలు ఎలా ఉంటుందో తెలుసా? అపాయకరమైన కాలము నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ భక్తిని కాపాడుకోవాలి, నీ నిరీక్షణ కాపాడుకోవాలి. ఒక మాటలు చెప్పాలంటే, నామకార్థమైన క్రైస్తవులు, వేషధారణ కలిగి భక్తి చేసే క్రైస్తవులు నీ ముందుకు వచ్చినప్పుడు వారి మధ్యలో నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. అట్టి కృప ప్రభువు మీకు ఇచ్చునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఇప్పటి వరకు అద్భుతమైన రీతిలో మా ప్రియులతో మాట్లాడి ఉన్నారు. అంత్యకాలంలో ప్రభువా మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అనే ఒక శ్రేష్టమైన మాటలు మా అందరితో మాట్లాడి ఉన్నావు. నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఈ వర్తమానాన్ని వీక్షించిన ప్రతి కుటుంబాలను మీరు దీవించండి, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి బలపరచండి. మా ప్రియుల జీవితంలో ప్రభువా ఏ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారు, వారి జీవితంలో ఆశీర్వాదాన్ని రెండంతులుగా మీరు అనుగ్రహించండి. కోల్పోయిన వాటికంటే మరలా ప్రభువా నూతన క్రియలు వాళ్ళ జీవితంలో కలుగ చేసి మీరు బలపరచి ఆధ్యాత్మికంగా వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి దీవించవలసిందిగా యేసుక్రీస్తు వారి నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.